హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ వచ్చేసి పకోడీ, ఆనియన్ పకోడీ చేస్తాం. ఆనియన్ పకోడీ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అది చేసే విధానం కానీ అందరికీ తెలుసు, బట్ మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ మేము చిన్న చిన్న వంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఈరోజు ఫస్ట్ వచ్చేసి మేము ఆనియన్ పకోడీ అనేది రెడీ చేసాము. అది ఎట్లా కలపాలి ఏంటనేది మీ అందరికీ తెలుసు కదా. ఆనియన్ పకోడీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది శనగపిండి, ఆనియన్స్, అట్లనే సాల్ట్, కారం ఇవన్నీ వేసుకుని కలుపుకుంటే మనకి పకోడీ పిండి అనేది రెడీ అవుతుంది కదా. సో ఇప్పుడు మేమైతే ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకుని అందులో ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకుని ఫస్ట్ మనం అంతా బాగా కలుపుకోవాలి. అంటే మనకి శనగపిండి వచ్చేసి ఆనియన్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి మెత్తబడి పిండి అనేది పడుతుంది వాటికి. సో ఇట్లా గట్టిగా వేళ్ళతో మనం బాగా కలుపుకుంటే సరిపోద్ది. చూసారు కదా, పకోడీ అనేది సాయంత్రం మాటలు అట్లా స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటుంది కదా. ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మనం సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. పకోడీ అంటే ఎంతమందికి ఇష్టమో ఏంటో కామెంట్ చేసేయండి. అలాగే ఇప్పుడు కారం కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. మొత్తం కారం, సాల్ట్ అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము. కొంచెం మనం పసుపు కూడా వేసుకుందాము. పసుపు, కొంచెం కారము, సాల్ట్, శనగపిండి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని మనకి శనగపిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము. ఫస్ట్ మనం ఇవన్నీ వాటర్ వేయకుండానే మనం ఇవన్నీ కలుపుకుంటే బాగా ఆనియన్స్ అనేది పిండి అనేది బాగా పడుతుంది. సో ఇప్పుడు మనము దీన్ని బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. మనం ఇలా కలిపేసుకుంటే మనకి ఆనియన్స్కి చూడండి ఎంత బాగా పట్టిందో పిండి అన్నది. సో మనకి పిండి అనేది అట్లా పెట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనకి పకోడీ పిండిలాగా కలుపుని పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలుసు కదా ప్రాసెస్. సో మేమైతే చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ చెప్పాలి కాబట్టి మొత్తం డీటెయిల్గా చెప్తున్నాము. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పకోడీ పిండి ఎట్లా ఉండాలని అలా కలిపేసుకుంటే సరిపోద్ది. ఇట్లా కలిపేసుకుంటే సరిపోద్ది. మనకి మొత్తం వేళ్ళతోనే మనకి బాగా కలపాలి. కలుపుకుంటే మనకి మంచిగా పకోడీ పిండి అనేది మంచిగా రెడీ అయిపోద్ది. సాయంత్రం టైంలో మనం అలా ఖాళీగా కూర్చున్నప్పుడు కొంచెం పకోడీ, కొంచెం టీ తాగితే బాగుంటుంది కదా, చాలా రిలీఫ్గా ఉంటుంది కదా. సో ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేసేయండి. సో మనకి పకోడీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఫస్ట్నే ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేయకుండా కొంచెం ఇలా టెస్ట్ చేసుకుంటే సరిపోద్ది. అంటే మనకు ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకి పకోడీ పిండి, మనకి ఆయిల్ అనేది వేడెక్కింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం పకోడీ అయితే వేసుకుందాము. సో ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుని మనం పకోడీ అనేది వేసుకుందాము. మన పకోడీ నూనె బాగా, అంటే నూనె అనేది ఆయిల్ బాగా వేడెక్కితే కనుక పకోడీ అనేది క్రిస్పీగా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకుని ఆయిల్లో వేసుకుందాము. ఇట్లా వేళ్ళతో వేసుకుంటే మనకి హోటల్ మాదిరిగా వస్తుంది కదా, హోటల్లో వేసుకున్నట్టు వస్తుంది కదా. సో ఇట్లా వేళ్ళతో వేసుకుంటే మనకి విడివిడిగా చిన్న చిన్నగా వస్తాయి. సో మనము పిండి ఇట్లా వేసేసుకుందాము. పకోడీ కింద వేసేసుకుని మనకి పకోడీ అనేది బాగా బంగారు వర్ణంలోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇట్లా వేసేసుకుంటే సరిపోద్ది. మనకి వేళ్ళతోని ఇలా వేళ్ళతో వేసేసుకుని బాగా వేపేసుకుంటే మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది. తెలుసు కదా అందరికీ. సో సపోర్ట్ చేసేయండి. మరి మేము కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. సో అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేస్తేనే మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. సో ప్లీజ్ అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసి ఎట్లా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. సో మనం పకోడీ అనేది బాగా ఫ్రై చేసుకుందాం. మనకు ఆయిల్ ఎంత ఎక్కువగా కాగితే అంత క్రిస్పీగా వస్తుంది. మనకి ఆయిల్ అనేది బాగా కాగాలి. కాగిన తర్వాత మనకి పకోడీ అనేది క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటుంది. సో మనకి ఇప్పుడు ఈ పకోడీ అనేది కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపేసుకుందాము. ఇట్లా చూసినారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఎందుకంటే తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తుంది కాబట్టి ఈ కలర్లో మనం పకోడీ అనేది తీసేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు మనం ఈ పకోడీని వేరే సపరేట్గా తీసేసుకుందాము. బాగా వచ్చింది కదా. సో మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు పకోడీ అనేది సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము.
ఇట్లా వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోద్ది. కలర్ బాగుంది కదా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. సో ఇది రెండో వాయి వేసుకుంటున్నాం. రెండో వాయి కూడా సేమ్ ఇట్లానే వేసేసుకుని రెండు వైపులా బాగా ఏగేటట్టు చూసుకుని అప్పుడు మళ్ళీ ఇది కూడా తీసేసుకుందాము. సో అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. ఇట్లా మళ్ళీ కొంచెం పెన్ను ఉంది, అది కూడా ఇట్లా వేసేసుకుంటే కొంచెం కొంచెం వేసేసుకుంటే సరిపోద్ది. బాగా వస్తున్నాయి కదా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి సపోర్ట్ చేసేయండి. సో ఇది కూడా మనకి బాగా ఏగేటట్టు వేపేసుకుని ఇది కూడా చూడండి బాగా ఏగింది కదా. సో ఇది కూడా మంచి కలర్ వచ్చింది. ఇది కూడా పక్కకు తీసేసుకుందాము. సో మనకి ఫైనల్లీ పకోడీ అనేది రెడీ అయిపోయింది. కలర్ బాగా వస్తుంది కదా, క్రిస్పీగా. చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి పకోడీ చేసుకుని టీ తాగితే భలే ఉంటుంది కదా. అలా తాగడం తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. సో ఫైనల్లీ మనకి పకోడీ అనేది రెడీ అయిపోయింది. క్రిస్పీగా భలే వచ్చింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. బాగుంది కదా పకోడీ. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.